వర్షాలతో రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ఎక్కడ చూసినా దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా, డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు విజృంభించే అవకాశం ఉంది. దీంతో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో దోమల నివారణకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. లార్వా దశలోనే దోమలను నివారించే దిశగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. వర్షాకాలం రావడంతో అటు డెంగీ, చికెన్ గునియా, మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. సో దీంతో జీహెచ్ఎంసీ బస్తీ బాట పట్టింది. అయితే బస్తీలలో ఎక్కడెక్కడైతే నీరు ఎక్కువగా నిల్వ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో లార్వా దశలోనే దోమలను చంపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దోమలు లార్వా దశలోనే నియంత్రిస్తే వాటి పెరుగుదల అనేటువంటి తగ్గుతాయి. సో మనం చూస్తున్నాం ఎంటమాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి పూర్తిగా ఎక్కడెక్కడైతే ఇళ్ల ముందు ఈ విధంగా నీళ్లు ఎంతో కాలం నుంచి నిలిచి ఉంటాయో ఆ ప్లేసెస్లలో దోమ లార్వా దశలోనే పుట్టి పూర్తిగా ఇక్కడ నుంచి వ్యాపిస్తూ ఉంటాయి. సో ఒక్కసారి డెంగ్యూ ఒకరికి వచ్చిందంటే ఆ చుట్టుపక్కల 100 మంది వరకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. సో ఈ లార్వా దశలోనే వీటిని గుర్తించి పూర్తిగా ఇటు దోమల మందు ఇవన్నీ కూడా స్ప్రే చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు, మాట్లాడిన సిబ్బంది. మీరు ఏం చేస్తున్నారండి? మేము హౌస్ టు హౌస్ వెళ్ళేసి యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తున్నామండి. ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉంటే ఆ నీళ్ళని పారబోసి మరియు పెద్ద పెద్ద కంటైనర్స్లో వాటర్ ఉంటే అందులో టెమిపాస్ మందు స్ప్రే చేస్తున్నాం సార్. సో దీని ద్వారా దోమల నియంత్రణ ఎంతవరకు అడ్డుకోవచ్చు? అంటే డెంగ్యూ జ్వరానికి సంబంధించిన ఏడిస్ మస్కిటో అయితే ఈ కంటైనర్స్ బ్రీడింగ్లలో ఉంటాయి కాబట్టి కంటైనర్ బ్రీడింగ్ ఉండకుండా మనం హౌస్ టు హౌస్ చెక్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ రోజులు నీళ్ళు నిల్వ పెట్టుకున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పారబోస్తామండి. ఈ సంపులలో ఓవర్ హెడ్ ట్యాంకులలో టెమిపాస్ మందు అనేది స్ప్రే చేస్తాం సార్. మళ్ళీ వాళ్ళు ఇంట్లో వాళ్ళకు కూడా అవగాహన చేస్తాం. ఎందుకంటే 3 రోజులకు మించి నీరు నిల్వ ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంచుకున్నట్లయితే అందులో మస్కిటో వెళ్ళి లార్వా గుడ్డు పెడుతుంది కాబట్టి అది లార్వా దశకు చేరి మళ్ళీ అదే ఇంటి వాసులకి డెంగ్యూ, మలేరియా వ్యాధిని కలుగజేస్తాయని వాళ్ళకి అవేర్ చేస్తూ ఉంటాం. సో ఈ డ్రైవ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం? ఇప్పుడు ఆగస్టు 8వ తారీఖు వరకు అని చెప్పారు సార్. ఆగస్టు 8వ తారీఖు వరకు ఒక డ్రైవ్ ఉంటుంది సార్. మనం చూస్తున్నాం ఇక్కడ ఎంటమాలజీ వాళ్ళు వచ్చి గుర్తించినటువంటి సమయంలో అయితే పూర్తిగా వాటర్లో కూడా లార్వా దశలో ఉన్నటువంటి దోమలు వీటన్నింటినీ కూడా గుర్తించారు. సో వీటన్నింటినీ గుర్తించి వెంటనే వాటన్నింటినీ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంట్లో అంటే మనము పట్టించుకునేటువంటి ఏదైతే ఉంటాయో ఆ టబ్స్ కావచ్చు, బుట్టలు, కొన్ని పాత్రలు వీటన్నిటిలలో కూడా ఎన్నో రోజులుగా కూడా వాటర్ అట్లనే నిలిచి ఉంటాయి. సో అటువంటి వాటిలలోనే ఎక్కువగా దోమలు గుడ్లు పెట్టి అక్కడ నుంచే పెరిగి పూర్తిగా కాలనీలన్నీ కూడా విజృంభిస్తుంటాయి. సో ఇక్కడే కాదు ఇంకా చెరువుల్లో కూడా ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. సో ఇట్లా చెరువులు, పార్కులు, ఖాళీ స్థలాలు వీటన్నిటిలలో కూడా జీహెచ్ఎంసీ ఇప్పుడు యాంటీ లార్వా దశలో ఉన్నటువంటి దోమలనే చంపే ప్రయత్నం చేస్తుంది. మనం సాయంత్రం చూస్తుంటాం, ఈవినింగ్ ఫాగింగ్ చేస్తూ ఉంటారు, దోమల పొగ కొడుతూ ఉంటారు. కానీ అది సాయంత్రం, కానీ ఉదయం పూటనే ఎక్కడెక్కడైతే లార్వా దశలోనే ఉంటాయో వాటిని అక్కడే చంపేస్తే ఇవి పెరిగి పెద్దగయ్యేటువంటి అవకాశం ఉండదు. సో దాని ద్వారా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా ఇట్లాంటి రోగాలు అనేటువంటి రాకుండా ఉంటాయనేటువంటిది జీహెచ్ఎంసీ అభిప్రాయం. సో ఈ డ్రైవ్ ఇంకా ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు కూడా ఇట్లా అయితే నిల్వ ఉంచకూడదు వాటర్ అనేటువంటిది కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి సాక్షి న్యూస్ బంజారా హిల్స్ నుంచి.